గిన్నెలు తోమేశాను, బూజు దులిపాను, ఇల్లంతా ఊడ్చాను, అన్ని పనులు చేశానండి. ఏ కాకి పిల్ల, నీకు ఈ కష్టాలు పోవాలి అంటే నువ్వు నీ ఇంటికి వెళ్ళిపోవాలి. అది నా కొడుక్కి దూరంగా వెళ్ళిపోవాలి. నీలాంటి జిత్తులు మారిదాన్ని నా ఇంట్లో నేను ఉంచుకోలేను. వీడెప్పుడొచ్చాడు? నేను దీంతో అన్న మాటలు విన్నాడా ఏంటి? ఇప్పటి వరకు జరిగిన ఏ విషయం కూడా సత్యకి తెలియకూడదు. సత్య, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే అమ్మా. మంజు మేడం, ఏమైంది? నీరసంగా ఉన్నారు? ఏం లేదు, బాగానే ఉన్నాను. అలా అయితే పర్వాలేదు. థ్యాంక్స్ మంజు మేడం. థ్యాంక్సా? దేనికి? నాకు ఇష్టమైనది వండి నేనెక్కడున్నానో అక్కడికి దాన్ని తీసుకొచ్చి నా ఆకలి తీర్చారు చూడండి, అందుకు థ్యాంక్స్. సత్య గారు, మీకు మీ అమ్మగారి ఆలోచనలకు చాలా తేడా ఉంది. మీ అమ్మగారు నేను చేసిన పనిలో దయ్యాన్ని చూస్తుంది, మీరు దేవతని చూస్తున్నారు. నా రుచులు అభిరుచులు తెలుసుకొని నాలో సంతోషాన్ని నింపుతున్న మీకు ఈ చిన్న చిరు కానుక తీసుకోండి. చాక్లెటా? అదేంటి అంత డల్గా చాక్లెటా అన్నారు? ఇది మీకు ఇష్టమే కదా? ఇష్టమే. మరి తీసుకోండి. ఇష్టమైన వాటిని కూడా కొన్నిసార్లు ఇష్టపడలేము, కావాలనున్నా తీసుకోలేము. జీవితం చాలా చిన్నది. ఇష్టమైనవి కొన్ని ఉంటాయి చూడండి, వాటిని ఎప్పుడూ కాదనుకోకూడదు, అస్సలు వదులుకోకూడదు. మనసు ముక్కలైనప్పుడు, మనసు మన స్వాధీనంలో లేనప్పుడు వదులుకోవాల్సి వస్తుంది. మనం ముందు ముందు ఇలాంటివి ఇంకా ఎన్నో మాట్లాడుకోవాల్సి ఉంటుంది. మీకు నిద్ర వస్తున్నట్టుంది, తినండి. ప్లీజ్, తినలేను.
ఏంటమ్మా? ఆగవయ్యా, రయ్యన రొయ్యలాగా వెళ్ళడమేనా? ఏమైంది తిప్పు? ఆ తిప్పులాడి హాసిని వాళ్ళమ్మతో ఏదో చెప్తోంది, చూద్దాం ఆగు. అమ్మా, నాకు శాలరీ ఇచ్చారు. తిప్పు, శాలరీ వచ్చిందంట. అయినా ఆ వచ్చిన శాలరీ నీకివ్వాలి కానీ వాళ్ళ అమ్మకిస్తోందేంటి? చూద్దాం. ఆ శాలరీ మన చేతిలోకి ఎలా రావాలో చెప్తాను, ముందు నువ్వు చూడు. అమ్మా హాసిని, నీకు మొదటిసారి శాలరీ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. కానీ ఇంకోవైపు బాధగా కూడా ఉందమ్మా. బాధ ఎందుకమ్మా? చదువుకోవలసిన వయసులో నువ్వు ఇంటి పరిస్థితిని తెలుసుకుని ఉద్యోగం వెతుక్కున్నావు. అదే మన పరిస్థితులు బాగుంటే నువ్విలా కష్టపడాల్సి ఉండేది కాదు కదమ్మా. అందుకే ఇంకోవైపు బాధగా ఉందన్నాను. అమ్మా, ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో గుడ్డిగా చదువుకుంటూ పోవడం కూడా కరెక్ట్ కాదమ్మా. ఉద్యోగం చేస్తూ చదువుకోవడమే కరెక్ట్. ఏదో మనసుకి బాధ అనిపించి అలా అమ్మ ప్రేమతో మాట్లాడాను. నువ్వనేదే కరెక్ట్ అమ్మా. చదువుకుంటూ జాబ్ చేయడమే కరెక్ట్. తిప్పు, అన్నపూర్ణ చేతిలో డబ్బులు పెట్టేసింది. చూస్తున్నా. నన్ను ఆశీర్వదించమ్మా. నా కూతురు గొప్ప స్థాయిలో ఉండాలి. నువ్వే 10 మందికి శాలరీ ఇచ్చే స్థాయికి ఎదగాలి. పద. మొదటి శాలరీ కదమ్మా, ముందుగా దేవుడి దగ్గర పెడదాం. ఏంటి, చిన్న కూతురి శాలరీనా? వదినా, అది దాని మొదటి జీతం. దేవుడి దగ్గర పెడదామని. ఈ దేవతకిస్తే ఆ దేవుడి దగ్గర పెట్టినట్టే. అవును, నిజమే అత్తా. ఆ దేవత దగ్గర పెట్టి వెంటనే తీసేసుకుంటాం కదా ఇలా.